కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర నిర్వహించారు। ఈ నేపథ్యంలో కార్యక్రమంలో విహెచ్ హనుమంతరావు పాల్గొన్నారు। విహెచ్ హనుమంతరావుతో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్। జరగబోయే జనహిత ఏదైతే పాదయాత్ర కార్యక్రమాలకు పాల్గొనేందుకు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు। వారు మాట్లాడి తెలుసుకుందాం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అది చెప్పండి। ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ యాత్ర? ముఖ్య ఉద్దేశం ఒకటే, మేము 6 డిక్లరేషన్ చేసినాం। తుక్కుగూడలో ఎలక్షన్ కంటే ముందు మేము తప్పనిసరిగా ప్రజలకు ఫ్రీ బస్ అన్నం ఇస్తున్నామా లేదా, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసినామా లేదా, ప్రజలకు అందిందా లేదా, అదేవిధంగా టూ బెడ్రూమ్ కూడా మేము ఇవ్వాలని ఉన్నది వచ్చిందా లేదా, దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఇవన్నీ ఆఖరుకు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది కొత్తవి। దాంతో దొడ్డు బియ్యం చేసి సన్న బియ్యం కూడా ఇస్తాం। మిగిలింది ఒకటే, మహిళలకు 2,500 ఒక తులం బంగారం మిగిలింది। ఇక మీ అన్నీ ఇచ్చినాం, మిగతాయి కూడా మాకు ప్రజలు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు। రేవంత్ రెడ్డి గారు పూర్తిగా చేస్తారని నమ్మికతో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్, ఆమెకు కూడా తెలవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు తెలియడానికి ఈ పాదయాత్ర, ప్రజలకు అందిందా లేదా తెలుసుకోవడానికే ఈ పాదయాత్ర। బీసీలకు మన ఏదైతే మీరైతే బీసీలకు పర్సెంటేజ్ ఇస్తామని చెప్పారు కదా 42%, ఈ 42% అవుద్దా? చూడండి, మేము దానికి ట్రై చేస్తున్నాం, తప్పనిసరిగా ఇవ్వాలనేది మా ఆలోచన। రాహుల్ గాంధీ అన్నాడు కదా, కన్యాకుమారి నుంచి జితునా హిస్సేదారి భాగీదారి అన్నాడు। 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతున్నారు కనుక దాని గురించి మా ప్రయత్నం చేస్తాం। గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొడితే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే పాస్ అయింది। ఎక్కడ కూడా అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎక్కువ సంఖ్యలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉంటారు, వాళ్ళు తప్పనిసరిగా వారికి న్యాయం చేయడానికి శాయశక్తిగా యాజ్ ఓబీసీ ఎంపీస్ మాజీ కన్వీనర్గా, మాజీ పిసిసి అధ్యక్షుడిగా నా కర్తవ్యం చేస్తాను। అప్పుడే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాగలుగుతాడనేది నా ఉద్దేశం। బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు, ఏదైతే లోకల్ ఎలక్షన్ పోకుండా కావాలని బీసీ నినాదం ఎత్తుకున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది। మరి వాళ్ళు కూడా చేసిండు కదా, సకల జరుగులో సర్వే చేసిండు, ఎందుకు బయట పెట్టలే? వాళ్ళకి తెలుసు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, రాజ్యాధికారం వీళ్ళకి వస్తుందని తుంగలు పెట్ట ఆ లెటరే లేదు, ఆ కాగితమే లేదు కనుక ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 150 కోట్లు పెట్టి ఏది ఇంటింటికి తిరిగినాం, అందరికి లెక్కలు చూసినాం, ఆ లెక్క ప్రకారంగా వారికి రావాల్సిన వాటా ఇవ్వాలనేదే కాంగ్రెస్ ఉద్దేశం। ఇది మొత్తానికైతే మొత్తానికైతే హనుమంతరావు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తూ మేము బీసీల కోసం ఉంటాం కాబట్టి, మేము బీసీలకు న్యాయం చేస్తాం కాబట్టి మేము ఈ బీసీ నినాదం ఎత్తుకున్నామని చెప్తున్నారు। కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, చొప్పదండి నుంచి।